చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, మరి అన్నిటికంటే గొప్ప వేళ ఇచ్చిన ఆయన మమ్మల్ని కొనుక్కున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి నాయన, మరి 2000 సంవత్సరాల క్రితం తండ్రి ఆ సిలువుపై నుంచి వేలాడుతున్నప్పుడు నాయన మాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన, ఏ విలువ లేని మమ్మల్ని తండ్రి, ఏ రకమైనటువంటి విలువ లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కొరకు నాయన ప్రాణాలు అర్పించినందుకు, తిరిగి లేచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరే మాతో మాట్లాడండి తండ్రి. నేను కాదు కానీ తండ్రి, మీరు నా ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. యేసునామమున ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాం. అండ్ హీ సెడ్ టు హిమ్, ట్రూలీ ఐ సే టు యూ, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. ఆ సన్నివేశం ఒకసారి చూసామనుకోండి, యేసుప్రభు వారు ఆయన శిలువ మీద ఉన్నారు, అటు ఇటు ఇద్దరు దొంగలను ఏలగట్టున్నారు. ఇది మనకు తెలిసిందే బాగా. రెండిట్లోనే చెప్తాను. అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నారు, మనకు బాగా తెలిసిందే. కానీ ఆ సన్నివేశం ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. ఆ ముగ్గురు, అక్కడ ఉన్న ముగ్గురికి అది ఏంటది ఆ సమయం? ఇంకా అయిపోయింది, ఆఖరి సమయం అది కదా. ఆ సమయం మనందరికీ వస్తుంది. మనం జీవితం బతికున్నంతకాలం అనేక పోరాటాలు గుండా వెళ్తాం కదా. చాలా పోరాటాలు చూస్తాం మనం. ఒక్కొక్కసారి ఆరోగ్యంతోనూ, ఒక్కొక్కసారి ఉద్యోగాలతోనూ, ఒక్కొక్కసారి డబ్బుతోనూ. చాలాసార్లు మనకి రేపు పొద్దున్న ఏమవుతుందో అర్థం అవ్వదు. లెగిస్తే ఇవాళ పడుకుంటాం, పొద్దున్న లేచిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం అవ్వదు. మనలో అందరికీ వచ్చి ఉంటాయి అలాంటి పరిస్థితులు కదా. ఆ పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. అక్కడ ముగ్గురు ఏలాడుతున్నారు. అందులో ఒకళ్ళకే తెలుసు ఏం జరుగుతుందో, మిగిలిన ఇద్దరికి ఏం తెలీదు. ఆ మిగిలిన ఇద్దరు కూడా ఇలాంటి పరిస్థితులు జీవితంలో ఎన్నో చూసుంటారు. ఈసారి దొరికిపోయారు. ముందు కూడా దొరికి ఉంటారు, దొంగతనాలు చేశారు, ముందు కూడా దొరికిపోయి ఉంటారు. ఈసారి దొరికారు, ఇంక ఈసారి అయిపోయింది, ఇంకా తెలిసిపోయింది ఏం జరుగుతుందో తెలియదు. మనం కూడా జీవితంలో ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా, ఎన్ని నష్టాలు గుండా వెళ్ళినా, దేవుడు మనల్ని అందులోంచి తీసుకొచ్చినా ఒక సమయం మనకే వస్తుంది లాస్ట్లో. ఎంత నిరీక్షణ ఉన్నా, ఏం జరిగినా కూడా నిరీక్షణ ఎక్కడ ఉండాలి? అప్పుడు ఉండాలి నిరీక్షణ. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు దాన్ని, ఆ నిరీక్షణని, ఆ పరిస్థితిని ఎలా చూస్తున్నారో చూద్దాం. ఇందాక అనుకున్నాం కదా, అందులో ముగ్గురులో ఒకళ్ళకే తెలిసి ఏం జరుగుతుందో, ఆయన దేవుడు కాబట్టి. కానీ ఇక్కడ ఒకడు ఏమంటున్నాడు? యు ఆర్ ద 39లో ఏమంటున్నాడంటే, వన్ ఆఫ్ ద క్రిమినల్స్ వర్ హ్యాంగ్డ్ who were hanged railed at him saying, are you not the Christ? Save yourself and us. సో ఇంత ముందుగా దాని ముందు వాక్యం చూస్తే, సిలువ వేసినప్పుడు అక్కడ పైన ఒక ఇన్స్క్రిప్షన్ రాశారు. ఏమనుందండి? ఈయన రాజులకు రాజు అని సిలువ పైన ఇన్స్క్రిప్షన్ రాశారు. అది ఇటు పట్టుకున్నాడు. నీకు తెలుసు కదా, నువ్వు ప్రకటించుకుంటున్నావు కదా దేవుడు కుమారుడు అని, రాజు అని నువ్వు ప్రకటించుకుంటున్నావు కదా, ఇప్పుడు నిన్ను కూడా రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇంకా అడిగి తెలిసి అంతా అయిపోయింది. ఇక్కడ ఏం చేసినా చంపేయడం, ఇంకా చచ్చిపోతారని తెలుసు. ఈ పక్కన ఉన్న మనిషిని చూసి వెటకారేస్తున్నాడు, మిగిలిన సైనికుల్లాగే. అంటే చూడండి, అంటే ఆ సైనికులకి ధైర్యం ఉంది, సిలువ వేసిన సైనికులే, వాళ్ళు వెటకారేస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఇంక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నవాడు కూడా వెటకారేస్తున్నాడు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని. కానీ పక్కన ఇంకొక దొంగ మాత్రం ఏమంటున్నాడు? డూ యూ నాట్ ఫియర్ గాడ్ సిన్స్ యు ఆర్ అండర్ ది సేమ్ సెంటెన్స్ ఆఫ్ కాండమ్నేషన్ కదా. తెలుగులో చూస్తే అది, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి
ఆయనను చూసి అడిగాను. అంటే ఎన్ని పరిస్థితుల నుంచి వెళ్ళినా మనకు కూడా ఆఖరికి వచ్చేటప్పటికి అక్కడే ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? ఆ పాపాల యొక్క క్షమాపణ అవన్నీ ఎలాగొస్తాయి మనకి? ఆయన వైపు చూస్తేనే వస్తాయి కదా. నిన్న పొద్దున్న అలిస్టర్ బెగ్ వాక్యం ఒకటి చూస్తుంటే దీని గురించే ఉన్నది అందులో. ఈ దొంగ పరలోకానికి వెళ్తే ఏం జరుగుతుందో ఒక సన్నివేశం చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ ఈ దొంగ చర్చికి వెళ్ళలేదు, ఆయన ఎప్పుడు థియాలజీ చదువుకోలేదు, ఆయన ఎప్పుడు కూడా బైబిల్ స్టడీస్కి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం స్వర్గంలోకి వచ్చాడు. ముందు దూత కనిపించాడట అతనికి. దూత అడిగాడట, ఇది నేను చెప్తుంది కదా, అలిస్టర్ బెగ్ వాక్యంలో చెప్తున్నాను నేను, నాకు నచ్చింది బాగా, కొంతమందితో షేర్ చేశాను కూడా నేను పొద్దున్న, చర్చ్ గ్రూప్లో పెట్టలేదులే. అయితే ఆ దూత అడిగాడట, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని. నువ్వు దొంగో కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అంటే వచ్చాను. ఇంకొక దూత వచ్చాడట, ఇది నాకు అర్థం అవ్వట్లేదు, హెడ్ని పిలుద్దాం. ఇంకో సూపర్వైజర్ దూతను పిలిచాడంట. పిలిస్తే అతను అడిగాడు, నువ్వు ఎలాగ వచ్చావు ఇక్కడికి అంటే, అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, దొంగ నాకేం తెలీదు, నేను వాక్యాలు చదువుకోలేదు, నేను థియాలజీ చదువుకోలేదు, నాకు ఏమి వేదాంతం ఏం తెలీదు, రబ్బాయిలు చదువుకున్నట్టు నేనేం సంవత్సరాల కొద్దీ కూర్చుని ఏం చదవలేదు, కానీ ఎలాగొచ్చాను ఇక్కడికంటే మీ రాజు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు, నేను ఇక్కడ రావచ్చు అని చెప్పాడు, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఏమన్నాడు? మీ రాజు ఇక్కడికి నేను రావచ్చు అని చెప్పాడు కాబట్టి వచ్చాను, నాకేం తెలీదు, ఆయన రమ్మన్నాడు, నేను వచ్చాను అంతే. ఇప్పుడు ఆ దొంగతోనే మనల్ని పోల్చుకుని చూసుకున్నాం అనుకోండి, రోమీలు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ వేస్ట్ కదా, అందరూ పాపం చేసాం, మనకేం విలువ లేదు. ఇప్పుడు మనం దొంగ సిలువ మీద ఉన్నాడు కాబట్టి దొంగను చూసి మనం దొంగ అనుకుంటాం కదా. కానీ ఇంకొక భక్తుడు చెప్పినట్టు ఒకసారి వాక్యంలో అతను ఇలా చెప్తున్నాడు, దేవుడు గనక మనల్ని నిలబెట్టి మన మనసులో అన్నీ తీస్తే బయటికి, మన మనసులో జరిగినవన్నీ మన గురించి మనం మంచోళ్ళు అనుకోవచ్చు, కానీ మన మనసులో ఉన్నవన్నీ తీసి బయటపెట్టి దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మనం ఎవరు దేవుడి దగ్గర నిలబడలేం కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం, అక్కడ తెలుస్తుంది మన పాపాలు ఏంటో, దేవుడి పట్ల చేసిన పాపాలు ఏంటో అప్పుడు తెలుస్తాయి మనకి. అయితే మనకున్న కృప ఏంటంటే ఆయన అంగీకరించడం, దేవుడిని అంగీకరించడం. ఏ విధంగా అయితే ముందంతా పాపాలు చేసినా కూడా దేవుడిని క్షమాపణ హృదయంతో, తగ్గింపు హృదయంతో, దొంగ ఎలాగైతే దేవుడి ముందు నుంచుని క్షమాపణ అడిగి, యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన ముందు కూడా చెప్పాడు కదా, నేను వెళ్ళుచున్నాను మీ కొరకు పరదేశంలో గృహముకు నిర్మించుటకు వెళ్ళుచున్నాను, లేని ఎడల మీతో చెప్పేది అన్నారు కదా ఆయన. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు అది. ఇప్పుడు మళ్ళీ సిలువ మీద కూడా ఆ మాటే చెప్తున్నాడు, ఆయనకి దొంగకు చెప్తున్నాడు. నువ్వు ఆయన నమ్మాడు కాబట్టి ఆయన్ని తీసుకుని వెళ్తున్నాడు. కీర్తనకారు కూడా అంటాడు కదా, ఆ దేవుడట, ఇది చదువుదాం ఒకసారి వాక్యం, ఇది ఇంపార్టెంట్. ఇది కీర్తన 130 కీర్తన 3-4 వచనాలు ఒకసారి చదవ. ఆ కీర్తనకారుడు అప్పుడు రాసిన మాట ఇప్పుడు సిలువ మీద నెరవేరుతుంది. ఇక్కడ దేవుడు సిలువ మీద యేసుప్రభు ద్వారా నెరవేర్చాడు. ఆయన దొంగ విషయంలో అది అక్కడ చూపించాడు కూడా. అందుకే నాకు ఈ వాక్యం ఇష్టం. అప్పుడు కీర్తనకారుడు ఏం చెప్పాడో అది ఆయన అక్కడ చేసి చూపిస్తున్నాడు. దేవుడు సిలువ మీద వేలాడుతూ చనిపోయే సమయంలో కూడా ఇంకొక చనిపోయే మనిషి వచ్చినప్పుడు అతను అడిగినప్పుడు అతని పాపాలు ఏమీ ఇంక లెక్క కట్టలేదు, ఏమీ లెక్క కట్టకుండా ఇంక వెనకాతలు ఏమీ చూడలేదు,
డైరెక్ట్గా చెప్పాడు అంతే, ఈవేళ నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. కీర్తనకారుడు అప్పుడు చేసిన ప్రార్థన ఆయన దేవుడు చేసి చూపించాడు. అప్పుడు సిలువ పైన శరీర రూపం దాల్చి ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు కూడా ఆయన చేసి చూపించాడు అది కదా. అందుకే నాకు దీనికి దానికి కనెక్షన్ చాలా ఇష్టం. అది కీర్తనకారుడు ఈ వాక్యం యేసు ప్రభు మాట్లాడినటువంటి రెండో మాట. మనం అందరం కూడా ఎన్ని రకాల నిరీక్షణలు ఉన్నా కూడా మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే ఆఖరి నిరీక్షణ, ఆఖరి క్షణంలో ఉండవలసినటువంటి నిరీక్షణ. అదేంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది తెలుసుకోవాలి. కళ్ళు మూసిన తర్వాత ఎక్కడ ఉంటాం అది తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడే మన పాపాలు లెక్క పెడితే మనం ఎవరో నిలవలేం. కానీ ఆయన కృప అందరిపైన ఉంది కాబట్టి ఆయన ఆఖరి క్షణంలో ఆయన ఆ దొంగ విషయంలో ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పినప్పుడు పరదేశంలోకి వెళ్తున్నాను మీ అందరి కోసం, మా ఇల్లు నిర్మించడానికి అని చెప్పారు కదా, అందరికీ స్థలం ఏర్పరచడం కోసం వెళ్తున్నాను అని చెప్పారు కదా. ఇవన్నీ చూసుకుంటే అదే మన నిరీక్షణ. ఈ జీవితంలో ఎన్నో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వెళ్ళిపోయినా కూడా మనకున్న ఏకైక నిరీక్షణ ఏదంటే సిలువ పైన ఆయన మాట్లాడిన రెండో మాట. కీర్తనకారుడు ఎలాగైతే బ్రతిమలాడుకున్నాడో, నా తప్పిదాలు ఏమీ లెక్క కట్టొద్దని ఎలా బ్రతిమలాడుకున్నాడో, ఆ క్షమాపణ యేసుప్రభు ఎలాగైతే చూపించారో ఆ రెండో మాట నుంచి మనకు అదే నిరీక్షణ. సో ఇంగ్లీష్లో కూడా సమ్మరైజ్ చేస్తాను. సో ఇఫ్ వీ లుక్ ఎట్ దర్ ఆర్ టూ థింగ్స్ ఐ వాజ్ లుకింగ్ ఎట్. ఆన్ ద క్రాస్ there are on the three crosses there are three people hanging from the cross. Only one person knows what's going to happen next once they are killed, and when they are permanently going to close their eyes. Only one among the three knew that. So looking at that situation, just before that we see in Luke chapter 23, just progressing up to verse 43, we see that the soldiers put up a sign on Jesus' cross saying he is the King of Kings, right? So the reaction from one of the thieves was that he mocked Jesus, saying the soldiers mocked him, and this thief also joined them in mocking him, saying, if you are king, save yourself and save us as well. But if we look at the reaction of the other thief, his reaction was different. He was on the cross, he was going through remorse. He was going through remorse for all the sins that he had committed, and he was asking for forgiveness of the Lord. If we look at the thief's life and we look at ourselves and we look at what Paul has said in Romans 3 verses 10, it's quite evident that we are on par with the life of the thief, actually the two thieves hanging on the two crosses, right? We are no different from them. But what is our hope? Like the psalmist says in verse 130, Psalm 130 verse 3 and 4, if you, O Lord, should mark iniquities, O Lord, who could stand? But with you there is forgiveness, that you may be feared. There is a thought, a thought process among the Jews saying that if the Lord is to be feared, it's not for something far away, but it is for something that happens tomorrow, right? So one day there will come a time when there will be no tomorrow. So we might be seeing many tomorrows, but there will come a day when there will not be a tomorrow. So then what is the hope for that kind of a time? So if the Lord marks all our iniquities at that day, nobody will stand against before him. But because of what Jesus said on the cross, and because of when he was asked where he was going, he said he was going to prepare a place for us in paradise, and that he is going to come back and take us. If we take that into consideration, and the second word that he spoke on the cross, we get a hope that at any stage in our life, if we just come to him
and confess our sins to Him and accept to follow Jesus, there is hope for us. There is hope that we will be forgiven and we will be with Jesus for eternity. So even when we reach that day when there is no tomorrow, we still have a hope that we are going to be with God for eternity. That's the most important thing that we can learn from the second word that Jesus spoke on the cross. May God bless this word.